అంటే అర్థం ఏమిటి? కరుణ. కరుణ అంటే దయ కదా. అంటే ఎవరి దయ? భగవంతుడి దయ, పరమాత్ముడి దయ, పరంపిత పరమేశ్వరి దయ, తర్వాత జగదంబ దయ, తర్వాత మనం యూనివర్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. విశ్వ మహామంగళకర శక్తి అని ఒకటి ఉంటుంది. విశ్వ మహామంగళకర శక్తి. ఆ శక్తినే మనం ఏమంటామంటే అంబ, జగదంబ అని తలుస్తాం, దుర్గా. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం కలిగినటువంటి చక్కటి ప్రదేశంలో మనము చల్లటి గాలికి, చెట్ల కింద, పక్కన మంచి వాతావరణంలో ఈ శిబిరాన్ని జరుపుకుంటున్నాం. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 3-4 రోజులైందా? 4 రోజులైంది. ఏమన్నా కష్టం అనిపిస్తుందా? ఇష్టంగానే వచ్చిండ్రా? ఇష్టంగా వస్తేనే కష్టం అనిపిస్తుంది కదా. ఏదైనా కూడా ఇష్టమైన పనే చేయాలి, కష్టం అనుకున్నది చేయకూడదు. కాబట్టి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అధ్యక్ష మహాశయులు సత్యమూర్తి గారు, కడారి సత్యమూర్తి గారు, అట్లాగే మన మాన్యులైనటువంటి వెంకటేశ్వర గారు, తర్వాత మాన్యులు రామాయణ మహాభారతాల మీద మంచి పట్టు కలిగినటువంటి మాన్యులు సురేందర్ రెడ్డి గారు, సార్ పూర్తి పరిచయం నాకు లేదు, సుదర్శన్ రెడ్డి గారు మాన్యులు. వీళ్ళంతా కూడా నానా వాళ్ళకు రోజు 50 పనులు, 15 పనులు, 20 పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మానుకొని మన మధ్యకి ఎందుకు వచ్చిందంటే మన పిల్లలు బాగుపడాలి, మన దేశం బాగుండాలి, మన జాతి బాగుండాలి, మనము బాగుండాలంటే ఇప్పుడు మేం కాదు, ఇంకా మాది ఇప్పుడు అంతా 60, 50, 70కి వచ్చేసినాం. మీరు వచ్చే 10-15 సంవత్సరాల్లో మొత్తం ఇండియా విల్ బి రూల్డ్ బై యూ. ఎవరు రూల్ చేస్తారు? మేమే అనండి గట్టిగా. యు ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ యు ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచాన్ని ఇట్లా తిప్పగలరు మీరు. ఇప్పుడు మోదీ గారు తిప్పుతున్నారు కదా, వింటున్నారా? యూట్యూబ్లలో, టీవీలలో చూస్తున్నారు. మోదీ ప్రపంచాన్నంతా ఇట్లా తిప్పేస్తున్నాడు. అట్లనే మీరంతా కూడా మోదీలు, వివేకానందులు, రామకృష్ణ పరమహంసలు, సర్దార్ పటేళ్లు, వీర సావర్కర్లు, నేతాజీ సుభాష్ చంద్రబోసులై మీరంతా కూడా ప్రపంచానికి, అరే ఇండియా నుంచి వచ్చినవా? ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పనా? वतन कुमार. वतन कुमार जी आप सिंगापुर में आ जाइए, कल आपसे बात करना है. वतन कुमार जी. रमेश ఎవరు ఉన్నారు? నరేష్ ఎవరు ఉన్నాడు? నరేష్ లేడా? సురేష్, ప్రవీణ్, రమణ, ఒకరొకరిని పేర్లు పెట్టి మా దేశానికి రండి, మా దేశానికి. ఇప్పుడు మనం అంతా అమెరికా పరిగెత్తున్నాం కదా, అట్లనే మొత్తం ఇండియాకి వచ్చేస్తారు అన్ని దేశం. ఎప్పటికీ మీరు 25 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇప్పుడు మీరంతా 14-15 ఏళ్ళు ఉన్నారా? 13, 12, 14 కదా. అయితే మీరు ఎంత లక్కీ ఫెలోస్ అంటే, మొట్టమొదటి లక్కీ ఏంటంటే, మీది అదృష్టవంతులు ఏంటంటే ఈ భారతదేశంలో పుట్టడము. ఏమిటి? లో పుట్టడము. ఆ తర్వాత ఈ భారతదేశంలో పుట్టి ఎక్కడ పుట్టినరు? తెలంగాణలో పుట్టినరు. భాగ్యనగరం గడ్డ భాగ్యలక్ష్మీదేవి. తర్వాత ఇంకెక్కడ పుట్టిండ్రు మీరు? హిందువులుగా పుట్టినరు. ఏం పుట్టినరు? హిందువులుగా పుట్టడం పెద్ద అదృష్టం. కాబట్టి భారతదేశంలో పుట్టినరు, హిందువులుగా పుట్టినరు. కాబట్టి మనల్ని పుట్టించినటువంటి తల్లిదండ్రులకు, తర్వాత భారతమాతకు, తర్వాత ఆ పరమేశ్వరునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనకంతా వందనీయులు ఎవరినైనా, మనకంతా వందనీయులు ఎవరు? రోజు పొద్దున్నే లేచి మనం ప్రాతస్మరణీయులు అంటాం కదా. ఎవరిని తలుచుకుంటాం పొద్దున్నే లేచి? గోవిందుని తలుచుకుంటాం. అట్లాగే మనం రాముణ్ణి, కృష్ణుని, జై శ్రీరామ్ అంటాం కదా. అందరం మనం జై శ్రీరామ్ అంటాం, జై శ్రీకృష్ణ అంటాం కదా. కాబట్టి శ్రీకృష్ణుడు ఎట్లాంటి వాడు, రాముడు ఎట్లాంటి వాడు, తర్వాత దుర్గామాత ఎట్లాంటి వాడు, లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ ఎట్లాంటిది, రాణి లక్ష్మీబాయి ఎట్లాంటిది, తర్వాత రాణి రుద్రమదేవి ఎట్లాంటిది, రాణి చెన్నమ్మ ఎట్లాంటిది, రాణి పద్మిని ఎట్లాంటిది. వీళ్ళందరి గురించి కూడా మనం ఒక్కసారి ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకుంటే మీరు అట్లా తయారు కావడానికి రోజు మిమ్మల్ని కాలం ఏం చేస్తుందంటే పొద్దున్నే 5ంటికి లేపి 4:30కు లేపి, నానా మీరు ఇంత గొప్పవాళ్ళు, మీరు మర్చిపోవద్దు అని ఈ శిబిరంలో నేర్పినటువంటిది. మీరు వచ్చే 25 సంవత్సరాల వరకు ఎన్ని శిబిరాలు అటెండ్ అయినా, ఎన్ని శిబిరాలకు వచ్చినా పోయినా ఈ శిబిరం తప్పకుండా మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈ శిబిరంలోనే మీకు అన్నిటి కూడా ఏం పడింది? బీజం పడింది. బీజాక్షరాలు అంటాం. బీజాక్షరం అంటే మంత్రం. మంత్రం ఏందిరా అంటే శిబిరానికి రావడమే మంత్రము. కాబట్టి మీ శిబిరానికి పంపిన మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, ఈ శిబిరానికి వచ్చిన మీరు ఇంకా గొప్పవాళ్ళు, మహాత్ములు. కాబట్టి గట్టి ఒకటేసారి టకాటక సభలు కొట్టాలి. ఇక వినండి,
ఈ పల్లె నాదంటాడు ఆ పల్లె నాదంటాడు, ఈ పల్లె నాదంటాడు ఆ పల్లె నాదంటాడు, ఏ పల్లెలో చూసిన రేపల్లె వాడుంటాడు, ఏ పల్లెలో చూసిన రేపల్లె వాడుంటాడు. ఎవడు రేపల్లె వాడంటే? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? అందరు కొట్టాలి, నాన్నకు సపోర్ట్ కొట్టాలి ఒకసారి. రేపల్లె వాడంటే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు ఎంత గొప్పవాడు తెలుసా? కృష్ణుడు మీకు ఇంగ్లీష్ కూడా వస్తుందా? కొంచెం కొంచెము. నాకు తెలుగు ఎక్కువ రాదు, అందుకని అడిగిన. అందరు ఇంగ్లీష్ మీడియమేనా? అయితే ఇంగ్లీష్లో ఎన్ని ఏబిసిడీలు ఉన్నాయి? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఒరే 26 నానా? ఎవడెవడో ఏవేవో చెప్తుండ్రు. 26 ఉన్నాయి, కానీ తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56. మరి తెలుగులో ఉన్న అక్షరాలన్నీ ఎట్లాగా పలకాలి? 26. ప్రపంచంలో సౌండ్స్ అనేటివి 37కు తక్కువ లేవు. ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో సౌండ్స్? 37. But where are the alphabets in English? There are only 24. So we cannot spell properly. Whereas our Indian languages, మన భారతీయ భాషల్లో అన్ని భాషలలో 54, 52కు తక్కువ కాకుండా, 29కి తక్కువ కాకుండా, తమిళ్లో కొంచెం కష్టం ఉంది, 29 ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తక్కువ, వాళ్ళ పదాలు కొన్ని రకరకాలు ఉంటాయి. కానీ అదే మన తెలుగు కానీ సంస్కృతం కానీ తీసుకుంటే మనకి ఏంటంటే, హిందీ కానీ తీసుకున్న కూడా 56 అక్షరాలలో ఏ పదాన్నైనా అలవోకగా పలకగలము. తెలుగులో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటంటే ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూబు రాయంత సనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సెరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం అరుగునే సాంద్రనీ హారములకు అంబుజోదర దివ్య పాదార వింద. ఎవరు? అమ్మ. అంబుజోదర దివ్య పాదార వింద చిత్తమేరీతీతరంబు జరనేర్తు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఒకసారి మీ అమ్మా నాన్న మీద మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమను మళ్ళీ మార్చగలమా? మనం ఎవరన్నా మార్చొచ్చా? మార్చాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. తల్లిదండ్రి మీద ఎప్పుడు కూడా ఏముండాలి? తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు గాడివాడు పెద్ద విధవగాడు కదా బిడ్డ, అవునా కదా? పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచ్చదలు ఎంత బాగుంటుంది. నేను కొడతా మీకు తప్పట్లు. అవి రామ ఉసికేసి తోమాలన్నారు. ఉసికేసి తోముతే తెల్లగా అవుతాయి గిన్నెలు. ఇంతకుముందు ఇప్పుడు అంటే సబ్బులు పెట్టి తోముతున్నాం మనం. ఇంతకుముందు ఇప్పుడు గిన్నెలు ఉసికేసి తోమేది. ఉసికే తోమితే మంచిగా అయ్యేది. బొగ్గు, ఇసుక, బూడిద పెట్టి తోమితే బ్రహ్మాండంగా. ఇప్పుడు మన డిమార్ట్లలో బూడిద అమ్ముతున్నారు. ఎందుకు తెలుసా? ఈ కెమికల్స్ ఎక్కువైపోయినాయని. కాబట్టి అట్లా అంబ మీద, భరతాంబ మీద, తల్లి మీద, సరస్వతి మీద మనకు భాష మీద పట్టుంటే ప్రపంచంలో మిమ్మల్ని మించినోడే లేడు. ఏమి ఎన్ని భాషలు రావాలంటే మనకు 10 భాషలు రావాలి. పివి నరసింహారావుకి ఎన్ని భాషలు వస్తాయి? 14, 17 భాషలు వస్తాయి. పట్టుగా 10 భాషలు నేర్చుకుంటే చెప్పని పాండితి రసామృతంబు. పట్టుగా 10 భాషలు నేర్చుకుంటే చెప్పని పాండితి రసామృతంబు. పలుకుల చిలకంటి పటుత్వం ఉంటే బతుకు లోకేశ్వర ప్రసాదంబు. కాబట్టి మనకు తిరుగులేదిగా, తిరుగులేని వాడు తిరుపతి వెంకన్న అండ మనకున్నాడు కొండ తానన్నాడు. దిక్కు దిప్పుల వెలుగు దివిటీలు బట్టంగా దివ్య తేజముతోడ నవ్య భావనలోన నరవరుడు మీరంచు గురధరుడు మీరంచు, నరవరుడు మీరంచు గుణధరుడు మీరంచు తిరుగులేదిక మీకు. దారిలో మీ వెంట, దారిలో మీ వెంట దర్పణంబే దర్పణంబు ఓలే దర్పణంబు ఓలే కొత్త వెలుగులు కోటి మీ వెంట నడవంగా భారతీయులమంటూ భవ్య రాగములోన, భారతీయులమంటూ భవ్య రాగములోన దివ్య గానము చేసి ప్రపంచాన్ని గెలిచే శక్తి ఎవరికి బిడ్డ అంటే మనం. చెప్పండి కొట్టండి మరి, మీదే ఆ శక్తి. ఒక్కసారి కొట్టాలి, ఫటాఫట్ కొట్టాలి. చప్పట్లు కొడితే ఏమైందంటే మనకు మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడీ మండలం మొత్తము యాక్టివ్ అయిపోతుంది, అలర్ట్ అయిపోతుంది. మనకు ఆ అలర్ట్నెస్, యాక్టివ్నెస్ ఉంటే మీరు 10 సబ్జెక్టులు మీ సార్ చెప్పింది, మన గురువులు చెప్పింది, ఇక్కడ మనకు వచ్చినటువంటి పెద్దలు, మహాపురుషులు, తర్వాత మేధావులు వచ్చి మనకు చెప్పినటువంటి అనేక విషయాలు, మన మైండ్ ఎంత పొడి ఉంటుంది తెలుసా? ఇక్కడ నుంచి బొంబాయి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? ఓకేనా? 800 కిలోమీటర్లు. 779, 789, 800 కిలోమీటర్. 800 కిలోమీటర్లకు ఒక చాప వరిస్తే ఎంత పెద్దగా ఉంటుందో మీ మైండ్ లో ఉన్నటువంటి పొరలన్నీ తీస్తే బొంబాయి దాకా పోతాయి, హైదరాబాద్. అంటే ఎంత మ్యాటర్ అయినా పెట్టుకోవచ్చు. వేదాలన్నీ మన బుర్రలో పెట్టుకోవచ్చు, ఉపనిషత్తులన్నీ మన బుర్రలో పెట్టుకోవచ్చు. వేదాలు ఎన్ని ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్, 18 ముఖ్యమైనవి. ఇంకా 56 ఉన్నాయి వేదాలు, ఉపనిషత్తులు. అట్లాగే మనకు ఇంకో మన పంచమ వేదం అనేది ఏంటంటాం? మహాభారతాన్ని మనం ఏమంటాము? పంచమ భారతం, రామాయణం, ఇవన్నీ కూడా మనం బుర్రలో పెట్టుకున్నాం అనుకో. ఎందుకు పెట్టుకోవాలంటే
మనము ఒరేయ్ మన దేశంలో ఒకటే మిస్సింగ్. ఇప్పుడు మీరంతా కూడాను శక్తిమంతులు కావాలి. ఏం కావాలి? బలముపాస. బలముపాస అన్నాడు వివేకానందుడు. ఏమన్నాడు? బలాన్ని ఉపాస. ఎందుకు బలాన్ని ఉపాసించాలి? బలం ఎందుకు అవసరం చెప్పండి? ఒకటి ధైర్యం. నెక్స్ట్ బలం ఎందుకు కావాలి? పని చేయాలంటే బలం కావాలి కదా. న్యూటన్ లాస్ ఏం చెప్తాయి? న్యూటన్ లాస్ మనమే కనుక్కున్నాం. న్యూటన్ గారు కనుక్కోలే. న్యూటన్ గారు కాపీ కొట్టిండు. మన హిందూ రాష్ట్రంలో ఉన్నటువంటి మన మహామునుడు కనాదుడు, వరహామీరుడు, పాణిని వీళ్ళందరూ కనుక్కొని పెడితే వాడు పోయి ఎత్తుకొని నడుచుండు. అంతే, వాడు రాసి పెట్టిండు. అంతకు తప్ప ఏం లేదు. కాబట్టి బలం ఉంటే ఏమవుతుందంటే కదిలించగలుగుతాం. ఎవరిని కదిలించగలుగుతాం? కాళ్ళ కింద భూమి కదిలించగల శక్తి. ఏమే కాళ్ళ కింద భూమి ఉందనుకో, మీరు ఏడిస్తున్నారు అనుకో, భూమి కదలదు, మీరు కదులుతారు ఇట్లా కదా. కానీ మనమే గట్టిగా ఉన్నాం అనుకో, భూమి కదులుతాయి. కాళ్ళ కింద భూమి కదిలించగల శక్తి, ఆకసంబున తార నదిలించగల యుక్తి. ఏమనాలే? ఆకసంబున తార నదిలించగల యుక్తి. తారలు అంటే ఏంటివి? స్టార్స్. తారలు కదిలించాలి. మనం ఈ నుంచే కదిలించాలి. ఇప్పుడు కదిలిస్తున్నాం. చంద్రమండలానికి ఎవరు పోయింది? ఫస్ట్ అమెరికా పోయింది. నెక్స్ట్ ఎవరు పోయింది? రష్యా. తర్వాత మనం పోయినాం బిడ్డ. మొన్ననే పోయినాం. 3 ఏళ్ల కింద 2 ఏళ్ల కింద మనమే పోయినాం. ఇప్పుడు సౌత్ ఎండ్లో సౌత్ పోల్లో ఫస్ట్ మనమే పోయినాం. సౌత్ పోల్కు చంద్రుడి యొక్క సౌత్ పోల్లో ఫస్ట్ మనమే పోయినాము. కాబట్టి వీఆర్ నో వే లెస్ దాన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఏమనాలే? వీఆర్ నో వే లెస్ దాన్, వీఆర్ నన్ టు నెక్స్ట్ అనండి. నన్ టు నెక్స్ట్ అనండి. స్పెల్లింగ్ చెప్పండి. నన్. ఒక్కరు చెప్పండి. చేయొద్దు. ఒక్కరే చెప్పాలి. చేయొద్దు. ఇంకా కొంచెం ఉంది. ఒరే నన్. అందుకే అడిగినా. NONE నన్. వీఆర్ నెక్స్ట్ టు నన్. అంటే ఎవ్వరికి తిరుగులేదుగా మాకు. ఎదురొచ్చేవాడు లేడు, ఎదిరించేవాడు రాడు. ఎవడు? ఎదిరించేవాడు రాడు, ఎదురొడ్డేవాడు లేడు. ఎదురించి గెలిచేటోడు ఏనాడు కాలరాడు. ఎదురించి గెలిచేటోడు ఏనాడు కాలరాడు. ఎందుకంటే బలమున్నది, ఫలమున్నది, భవ్యమైన భరతావని బలమున్నది, ఫలమున్నది. భగవంతుని ఆశీర్వచనములన్నీ, భగవంతుని ఆశీర్వచనములన్నీ బంగారపు రంగులోన బాటలు వేస్తున్నవిరా. బంగారపు రంగులోన బాటలు వేస్తున్నవిరా. నింగినేల గల్పి నేను, నింగినేల గల్పి నేను ఉంగరాల జుట్టినట్టు. నింగినేల గల్పి నేను ఉంగరాల జుట్టినట్టు. ఊరు ఊరు జుట్టి నేను దేశమంతా నడపగలను. దోషము లేనట్టి దొరగా పేరుకు పేరందగలను. ప్రపంచాన్ని నడిపించే ప్రాభవంబు నాదేనని, ప్రపంచాన్ని నడిపించే ప్రాభవంబు నాదేనని. ప్రపంచాల గెలిచేటి ప్రతిభను నావేనంటూ ప్రగల్భాలు పలకలేదు. భారతీయ చరితలోన భాగ్యమైన చరితలోన రాసిపెట్టి ఉన్నది రా దోసుకున్న దొంగలార. చూడండిక తిరుగులేదు భారతీయ వీరులమని. ఇట్లా చెప్పాలి. మీరంతా చెప్తారా? చెప్పలేరా? ఒరే మీరు అట్లా అనుకుంటే కష్టం బిడ్డ. నాకంటే బాగా చెప్తారు మీరు. ఎందుకంటే సార్లు ఎందుకు పిలిచిండ్రు మన వాళ్ళు ఈరోజు మనల్ని అంటే, మీరు నాకంటే బాగా చెప్తారా లేదా, నేను మీకంటే తక్కువ చెప్తానా లేదా అని చూసుకోవడానికే పిలిచిండ్రు. మీరే నాకంటే బాగా చెప్తారు. ఎప్పుడు చెప్తారు? మనకు విశ్వాసం ఉండాలి. ఏముండాలి? Yes, faith is the most important factor. हम जीतेंगे అంటే మేమే గెలుస్తాము అంటే మెత్తగా ఉంటుంది. మేమే గెలుస్తాం. ఏదో చాటి దాటి ఆడపిల్లలు కొంచెం కిందికి నడవాలి. ఎందుకంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరం వాళ్ళకు. మనం ఎట్లా మగపిల్లాడు ఎట్లా నడవాలి? ఇట్లా తల పైకెత్తి ఛాతి పైకి నడిపి నడవాలి. అట్లా నడిస్తే ఏమైందంటే వీరుడు ధీరుడు శూరుడు విజ్ఞానపు కనివాడని, వీరుడు ధీరుడు శూరుడు విజ్ఞానపు కనివాడని, విశ్వంబున పలుకుతున్న విపంచికల ధ్వనివాడని. వీరుడు శూరుడు విజ్ఞానపు కనివాడని, విశ్వంబున పలుకుతున్న విజ్ఞానపు ధ్వనివాడని. చెప్పేదెవ్వడు మనకు, చేసేదెవ్వడు మనకు. అన్ని మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఆ ధ్వని, మీరు విజ్ఞాన కని, వీళ్ళంతా విద్వాన్ మనులు. ఈ మనులు మనకేం చేస్తున్నారంటే మిమ్మల్ని ఇంకా వజ్రాలుగా తయారు చేస్తున్నారు. కొంచెం రాపిడి పెట్టాలి. అందుకే మమ్మల్ని పిలిచిండ్రు. మాకేమో రాపిడి పెట్టలే ఇంతకుముందు ఎవరు. సురేంద్ర సార్ ఏం చెప్పింటాడు? రామాయణం భారతం చెప్పినా కొన్ని పదాలు. ఎందుకు చెప్పిండు మీకు అంటే, ఆ రాపిడి పెట్టాలి. రాపిడి పెడితే మీలో ఉన్నటువంటి శక్తి దోపిడి కాకుండా ఉంటుంది.
మీలో ఉన్న శక్తి దోపిడీ కాకుండా ఉంటే ఏమవుతుంది? భద్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది కదా బిడ్డ. మీ అమ్మ పాస్బుక్ తీసుకొని బ్యాంకులో బ్యాలెన్స్ చేస్తాం కదా, అట్లా బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉంటే ఏం చేయొచ్చు మనం? ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. కాలువలో నీళ్లు ఉన్నాయనుకో ఎప్పుడన్నా చెంబు పెట్టి తీసుకోవచ్చు. లేదు బండి అవసరం అనుకో బండి తీసుకోవచ్చు. లేదు చెరువు కట్ట అడ్డం పెట్టి కాలు అడ్డం పెట్టి మనం ఒక చెక్ డ్యామ్ వేస్తే నీళ్ళన్నీ ఆగిపోతాయి కదా. అట్లనే మరి మీరంతా కూడా మీరు అనుకోవచ్చు, సార్ ఇవన్నీ మాటలు చెప్తున్నారు, మా నాయననేమో ఒక ఆయన, మా నాయన రిక్షా నడుపుతాడు, మా నాయన ఒక ఆయన చిన్న పని చేస్తాడు, మా నాయన వ్యవసాయం చేస్తాడు అని. అవన్నీ ఏం కావు బిడ్డ. అందరూ అట్లాంటి వాళ్ళే. మీరు ఎవ్వరు ప్రపంచంలో ఏ మహాపురుషుని చరిత్ర చూసినా కూడా అందరూ కష్టపడి చిన్నప్పటి నుంచి ధ్యాస దేని మీద పెట్టిండ్రంటే శ్వాస మీద పెట్టిండ్రు. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది బిడ్డ అంటే, ప్రాణాయామం చేపిస్తుంది కదా సార్లు పొద్దున్నే మీకు. శ్వాస మీద ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం అరచేతులకు కనిపిస్తుంది. ఎన్ని గంటలకు? 5 గంటలకు, లేదంటే 4:56 మీరు ఒకసారి మీ ఇంటికి పోయి మీ అమ్మను, మీ నాన్నను, తర్వాత మీ తాతలను, తర్వాత ఇట్లాంటి సార్లు సురేంద్ర సార్లను అడగండి. 4:56 ఉన్న స్పెషాలిటీ ఏమిటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది 4:56 की क्या स्पेशलिटी है, क्या प्रत्येकता है? ये सब पूछने के लिए आप लोग और किसी से पूछ लीजिए, क्योंकि हर चीज मुझे बताने के लिए यहाँ समय की कमी होने के नाते मैं थोड़े थोड़े बताने का कोशिश करूंगा. और कोई भी प्रवीण नहीं है, कोई सब किसी को भी. అందరూ పండితులు గారు కదా బిడ్డ. కానీ పండితులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లుంటారు? పండితులైన వారు దిగవందగనుండగా అల్పుడొక్కడు ఉద్దండత పీఠలెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగును కొండొక కోతి చెట్టుకొన కొమ్మలనుండగా కింద గండ భేరుండమ దేవ సింహది కురుంభమునుండవే చేరి భాస్కర అన్నాడు. భాస్కర శతకం ఎవరు? భాస్కర శతకం ఎవరు చదివిరా? ఒరే మనకు శతకాలు చదివితే వేమన శతకం పద్యం ఎట్లా చెప్పారు? వేమన సుమతి శతకం ఎవరు రాసిండో చెప్పగలరా? బాధ్యన. వెరీ గుడ్ రాయరు. చెప్పాలి కొట్టండి తమకి. ఎక్సలెంట్. సుమతి శతకం చాలా బాగుంటుంది. ఏం బిడ్డ? సుమతి శతకం రాశాడు. తర్వాత భాస్కర శతకం, తర్వాత భర్తృహరి శ్లోకాలు ఉన్నాయి. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి రాశాడు. తొల్లి ఉజ్వల మతులైన పండితుని ఏమంటాడు అంటే, తొల్లి గర్వితమతి. మనకంత గర్వం ఎక్కువ ఉంటుంది బిడ్డ. గర్వం రాకూడదు మనిషికి. ఏం రాకూడదు? గర్వం రాకూడదు. ఇంకేం రావాలి మనకు? నేర్చుకునే తపన పెరగాలి. దాన్ని ఏమంటాం అంటే మనం జిజ్ఞాస విజగీష అంటాం. ఏమంటాము? ఈ 2 పదాలు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. జీల్ అండ్ ఎంథూజియాజం. ఇంగ్లీష్ లో అయితే జీల్ అండ్ ఎంథూజియాజం, అదే తెలుగులో అయితే జిజ్ఞాస విజగీష. ఈ 2 పదాలు. జిజ్ఞాస అంటే నిరంతరం తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన. విజగీష అంటే గెలవాలి అనే తపన. స్పర్ధయా వర్ధతే విద్య అని సార్ చెప్పింటాడు మీకు. సార్ గొప్ప లెక్చరరు, ప్రొఫెసరు. సో స్పర్ధయా వర్ధతే విద్య. కాబట్టి విద్యను ఎప్పుడు కూడా మనం పోటీపడి నేర్చుకోవాలి. కానీ మందికి మేలు చేయడానికి, ఇతరులకు మనం 4 కళ్ళు, కాళ్ళు, చేతులు అన్ని బాగున్నాయి కదా, ముక్కు, కళ్ళు ఉన్నాయి కదా, మనం ఇతరులకు సేవ చేయాలి. ఎందుకంటే సేవాపరాయణత్వమే మానవ జీవితం యొక్క మహోన్నతమైనటువంటి లక్ష్యము, ధ్యేయము. ద ఎయిమ్ ఆఫ్ ద లైఫ్ ఇస్ టు సర్వ్ ద అదర్స్, టు సర్వ్ ద సొసైటీ, టు సర్వ్ ద పేరెంట్స్, టు సర్వ్ ద ఫ్రెండ్స్, అండ్ టు సర్వ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, అండ్ టు సర్వ్ ద ఎనిమల్స్, అండ్ టు కీప్ అప్ ది డిమాండ్ ఆఫ్ ది ఎకాలజీ. అన్న వాట్ ఈస్ ద ఎకాలజీ? ఎవరైనా చెప్పగలరా? ఇంగ్లీష్ లో మీరు బాగున్నారు అన్నారు. వాట్ ఈస్ ఎకాలజీ? ఎకాలజీ అంటే మనకు కొండలు, గుట్టలు, లోయలు, జంతువులు. ఒక మనిషికి ఒకప్పుడు 1940 కంటే ముందు ఒక మనిషికి 6 పశువులు ఉండేవి. 150 కోట్ల ఆవులు, ఎద్దులు ఉండేవి మన దేశంలో. అప్పుడు మనం 20 కోట్లు, 30 కోట్లు మన జనాభా. ఇప్పుడు 150 కోట్లు, 140 కోట్ల జనాభా. ఇక్కడ ఆవులు, ఎద్దులు కనిపిస్తున్నాయి బిడ్డ మీకు? ఏమైపోయినాయి? మనుషులే తినేసి బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకపోయినారు. బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకపోయి 17 కోట్లు సంపాదించుకున్నారు. అప్పుడు ఎప్పుడు? 1860 సంవత్సరం. అంటే ఇప్పటికి కరెక్ట్ గా 200 సంవత్సరాల క్రితము 17 కోట్ల రూపాయలంటే ఈ రోజు 17 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లు ఉత్త ఆవుల చర్మము, ఎద్దుల చర్మము వలిసి దొంగలు, బ్రిటిష్ వారు దొంగలు 17 లక్షల కోట్ల రూపాయలు మనల్ని దోసుకుపోయినరు. కోహినూరు వజ్రం ఎక్కడుంది ఇప్పుడు? బ్రిటిష్ మ్యూజియంలో ఉంది, లండన్ లో. అది ఎత్తుకపోయారు. కోహినూర్ మ్యూజియం ఒక రత్నమే. అది ఎంత ఉంటుంది తెలుసా? కొన్ని వేల కోట్లు పడుతుంది ఇప్పుడు ఆక్షన్ పెడితే. కాబట్టి మన దేశం యొక్క సంపద, మన దేశం యొక్క శక్తి, ఒక వీర శివాజీ, ఒక రాణాప. ఈ మధ్య చావా సినిమా ఎవరెవరు చూసి చెప్పండి, చేతండి. ఎక్సలెంట్ బిడ్డ, మేము చప్పట్లు కొడతాం, అంతే కదా సార్? చావా సినిమా చూసినారు. చావా సినిమాలో ఏముంది? 40 రోజులు ఏమైండు మన సంభాజీని ఏం చేసిండ్రు?
ఔరంగజేబ్ అనే ఒక దొంగ కొడుకు, ఒక లుచ్చాగాడు, ఒక లోఫర్ గాడు ఏం చేసిండు మన దేశానికి? వాడు గీరి హింసించి 40 రోజులు చిత్రవద చేసి చంపిండు. అట్లాంటి వాళ్ళ చరిత్రను మన దేశంలో చదవాలని మనల్ని పాడు చేసింది. కాబట్టి మనం అంతా ఏం చేస్తున్నాం అంటే, మన దేశం హిందువులది బిడ్డ, ఈ దేశం మనది మొట్టమొదట. అంటే మీ నాయన, మీ తాత, మా నాయన, మా తాత అందరిది ఇది మనది. కానీ ఇప్పుడు ఎవడెవడైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో, మొన్న ఏది కాశ్మీర్లో ఏం జరిగింది? మొన్న 26 మంది అమాయకులను టూరిస్టులుగా వెళ్తే ఏం చేశారు? చంపేశారు. ఎందుకు చంపేసింది అంటే, మన దగ్గర వాళ్ళు ఏమనుకుంటారు, మన మంచితనం, పోనీ మనకున్న బుద్ధి ఏంది బిడ్డ అంటే, ఈ పోనీలే వద్దు బిడ్డ మీకు. అందుకే చెప్తున్నాం, మీరు ఎట్లా తయారు కావాలంటే చేతుల త్రిశూలం ఉండాల్సిందే, రాముడిలాగా చేతుల బాణం ఉండాల్సిందే. మీకు బాణం ఉంటేనే రాముడు, చేతుల త్రిశూలం ఉంటేనే శివుడు. దుర్గామాత సింహం మీద ఎక్కుతుంది. అందుకే ఏమన్నాను మనం, బచ్చా బచ్చా రామ్ హై హర్ బాలా దేవి కి ప్రతిమ, హర్ బాలా దేవి కి ప్రతిమ, బచ్చా బచ్చా రామ్ హై యహ్ తో యహీ బాత్ యే సచ్చా హై హమ్ తో అబ్ భీ కచ్చా హై. ఎందుకు మీరు చిన్న పిల్లలు కదా, ఇంకా కచ్చా కచ్చా, కానీ సచ్చా సచ్చా బాత్ హై ये, इसको निभाने के लिए क्या करना है आप लोगों को? వీర్ ధీర్ శూర్ బన్నా చాహియే, వీర్యము శౌర్యము ధైర్యము. అమ్మాయి చెప్పింది కదా, ధైర్యం రావాలి. మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎవ్వరికి భయపడొద్దు. మన దేశంలో మనమే గొప్పలం, కానీ మనలో మనము ఐకమత్యంగా ఉండాలి. హమ్ సబ్ మిల్కే చల్నా హై, క్యా కర్నా హై? వి ఆల్ షుడ్ బి టుగెదర్, ఆల్ హిందూస్ షుడ్ బి టుగెదర్. వాట్ ఈస్ ద నెసెసిటీ? వి ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ గివెన్ ద హోల్ వరల్డ్ ద రియల్ లైట్ అండ్ ద రియల్ ఎడ్యుకేషన్ అండి. We have imparted the real knowledge to the world. మనమే ప్రపంచానికి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని పంచగలిగినము. ప్రపంచమంతా కన్నులు తెరవని చీకట్లో ఉన్నప్పుడు మనము జ్ఞానజ్యోతిని వెలిగించి ప్రపంచానికి పంచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి దీపము, ఒక మహోన్నతమైనటువంటి జ్ఞాన దీపము ఈ భారతదేశము. అందుకే దీన్ని ఇంగ్లీష్ వాళ్ళంతా ఏమన్నారు? ఏతో సోనేకి చిడియా అన్నాడు ఒకడు, ఒకడేమో ఏతో జగద్గురు హై అన్నాడు. జగద్గురు పీఠాలు ఎన్నున్నాయి మన దేశంలో? ఎవరైనా చెప్పినా మీకు? 4 ఎవరు చెప్పింది బాబు? నాన్న చెప్పు, చేయొద్దు. వెరీ గుడ్. ఎవరు చెప్పింది బిడ్డ నీకు? చెప్పిండా? జగద్గురు పీఠాలు ఉన్నాయి. ఎప్పుడు స్థాపించిండు? ఆదిశంకరాచార్యుడు స్థాపించిండు. ఆదిశంకరాచార్యుడు 4 జగద్గురు పీఠాలు, ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణము. మనం ఇప్పుడు మీరు వెళ్తారు కదా ఇక్కడికి, నార్త్ సౌత్. ఈ 4 జగద్గురు పీఠాలలో మనకున్నటువంటి మహాపండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శక్తి ఏదైతే ఉంటుందో దాని ముందర నోబడి కెన్ స్టాండ్. దట్స్ వై నోబడి ఆబ్జెక్టెడ్. అది ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో మనల్ని ఎవడు మీరేనా జగద్గురువులు మీరు పీఠాలు పెట్టినరు అని ఎవడు మనల్ని అడగలేకపోయిండు. కారణం ఏంటిరా నాయన అంటే, మనకు ఆ శక్తి ఉంది, కానీ మనం దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు మీ నాయన పెద్ద ఇల్లు కట్టిండు, మనం దాన్ని ఊర్లలో లేదా పొద్దున్నే లేచి మనం ఎవరెవరు ఇల్లు ఉడుస్తారు చెప్పండి? పొద్దున్నే చేసి ఇల్లు ఉడిచేటోళ్ళు ఎవరు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి వీళ్ళకు. ఒరే అందరు చప్పట్లు కొట్టండి. ఇల్లు ఉడిస్తే ఏమైతే తెలుసానా? ఇల్లు ఉడిస్తే మీ ఒళ్ళు సరిగ్గా వంగుతుంది. ఒళ్ళు వంగితే నడుముల్లో ఏముండదు, ఫ్యాట్ రాదు. మనిషిలాగా ఉండాలి. ఎద్దులాగా ఉంటది, ఏమి గాడిదలాగా ఉంటది, గుర్రంలాగా ఉంటది. కానీ మనిషి ఒక్కడే పందిలాగా బలుస్తున్నాడు అంటారా మనమా? అంటారు కదా బిడ్డ. అరే వాడు పందిలాగా బలిసింటాడు. మరి పందిలాగా బలవద్దు బిడ్డ. ఎవడు అవసరం ఉన్నంతనే తినాలి, అవసరం ఉన్నంతనే నిందాగాలి, అవసరం ఉన్నంతనే మనము ఉపయోగించి మిగతాది రానున్న తరాలకు కాపాడి రానున్నటువంటి మన మీ పిల్లలు వస్తారు కదా బిడ్డ. మీ పిల్లలకి ఎట్లా కావాలి? మరి మీ పిల్లలకు కూడా అబ్బో ఇంత మంచిగా ఉంది, ఇప్పుడు ఈ రోజు ఇన్ని ఏర్పాట్లు చేసిండ్రు, అట్లనే మీ పిల్లలకి ఇంకా మంచి ఏర్పాట్లు జరగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రకృతిని, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ప్రకృతిని ఎందుకు కాపాడుకోవాలి చెప్తారా ఎవరన్నా? ప్రకృతిని ఎందుకు కాపాడుకోవాలి మనము? ఏముండాలి గాలిలో? ఏ రకమైనటువంటి కల్మషం ఉండరాదు. గాలి కలుషితం కారాదు, నీళ్లు కలుషితం కారాదు. ఇప్పుడు భూమి కలుషితం అయిపోయింది. భూమిలో ఫెర్టిలైజర్ వేసి ఎవరైతే రైతులు పని చేస్తున్నారో, నేను రైతు పని కూడా చేస్తా బిడ్డ, వ్యవసాయం చేస్తే ఇప్పుడు 30% భూమి సారవంతం అయింది, మిగతా 70% సారం కొట్టుకుపోయి చెర్లకు వెళ్ళిపోయింది, చెర్లకు కుంటలకు వెళ్ళిపోయింది. అది ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి ఫర్టిలైజర్స్ తగ్గించి మనం సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది చెయ్యాలి. అట్లాగే మీ ఇంట్లో కూడా మనం నీళ్ళని ఏం చేయాలంటే పట్టుకేసుకొని తాగాలి. ఇంత ముక్క పట్టుకేసింది అనుకో, మీరు ఏమి ఆలమంటాం ఇంగ్లీష్ లో, ఆ పట్టుకి వేసుకొని తాగితే నీళ్ళలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి. కానీ అట్లా ఎన్ని రోజులనే మనం పట్టుకేసుకుంటాం? భూమినే జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకో, భూమినే మనం కల్మషం కాకుండా చూసుకున్నాం అనుకో, కలుషితం కాకుండా చూసుకున్నాం అనుకో, ఎంత బాగుంటది. గాలి ఉంది, గాలిలో మనం ఏమంటాం?
స్కూటర్ మీద పోతుంటే ఒక 2 వీలర్ 4 వీలర్ రోడ్ వస్తాడు, అది బొర్ర కొడితే గాలి ఎట్లుంటది, లబో దివో అని ఇట్లా నోరు మూసుకుంటాం, ముక్కు. మరి నువ్వు ఎట్లా మూసుకొని ఎంత దూరం పోతావు నువ్వు? అట్లా 1 నిమిషం 2 నిమిషాలు ఓకే, ఆ తర్వాత మూసుకోగలవా? లేవు. కాబట్టి ఏం చేయాలి మనం? గాలిని రక్షించాలి, నీటిని రక్షించుకోవాలి, భూమిని రక్షించుకోవాలి, అడవులను రక్షించుకోవాలి. అందుకే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మీరు దసరా పండుగ తీసుకోండి, వినాయక చవితి తీసుకోండి. వినాయకుడికి ఏమేమి పెడతాం మనం? దడ్డులా కాదు, పండ్లు ఏం పెడతాం? అరటి పండ్లు, సీతాఫలాలు. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? వీడు గరక పెడతాం కదా, వినాయకుడికి గరక ముఖ్యం, ప్రేమ. గరక ఎందుకు పెడతాం ఇవన్నీ అంటే ఆయనకు చాలా ముఖ్యం ఇవన్నీ. ఎందుకు? మనం అంతా కూడా ప్రకృతి ప్రేమికులము. భారతీయ దేశంలో ఉన్న హిందువులే ప్రపంచంలో మొట్టమొదట ప్రకృతిని ప్రేమించిండ్రు. మనం చెట్టుకు మొక్కుతాము, గుట్టకు మొక్కుతాము, గుడికి మొక్కుతాము, బడికి మొక్కుతాము. బడిలో ఏముంది, గుడిలో ఏముంది? ఎవరైనా చెప్పగలరా? బడిలో ఏముంది? గుడిలో రెండిట్లోనూ దేవుడే ఉన్నాడా? ఒరే 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 వాడ. ఇప్పుడు సాయంత్రం లైట్లు వెలుగుతుంటాయి కదా బిడ్డ, ఏడ స్ట్రీట్ లైట్లు వెలుగుతుంటాయి కదా. వాడలో ఒక జ్యోతి, మేడలో ఒక జ్యోతి. ఇప్పుడు ఇది మేడలో మన ఈ వెలుగు వెళ్తుంది. వాడలో ఒక జ్యోతి, మేడలో ఒక జ్యోతి, గుడిలో ఒక జ్యోతి, బడిలో ఒక జ్యోతి, గుడిలో ఒక జ్యోతి, గుండెలో ఒక జ్యోతి. గుండెలో కూడా జ్యోతి వెలగలేదు అనుకో, బతుకుతా మనం. కాబట్టి గుడిలో ఒక జ్యోతి, గుండెలో ఒక జ్యోతి, బడిలోన వెలిగేది బంగారు జ్యోతి. బడిలోన వెలిగేది ఏంటి? దట్ ఈస్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ ద రియల్ పవర్ ఆఫ్ ది నేషన్. ఏంటది? నాలెడ్జ్ ఇస్ ద రియల్ పవర్ ఆఫ్ ది నేషన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా అడిగితే ఏం చెప్పాలి? నాలెడ్జ్ ఇస్ మై పవర్, నాలెడ్జ్ ఇస్ మై ఎనర్జీ, నాలెడ్జ్ ఇస్ మై స్టేచర్ అండ్ నాలెడ్జ్ ఇస్ మై కల్చర్. మెనీ ఆర్ ది ఉల్చర్స్. అంటే డేగలు డక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఉల్చర్లు. ఆ ఉల్చర్లకు ఏమి లేవు, కళలు లేవు, ఏమి లేవు. కళలు ఎన్ని బిడ్డ? ఎన్ని కళలు? చతుశ్రేష్ఠి కళలు అంటారు. 64 కళలు. ఆర్టు, పాటలు, సంగీతం, లలిత కళలు, ఇవన్నీ 64. ఈ 64 కళలను డెవలప్ చేసింది ఎవడు రా ప్రపంచంలో అంటే హిందువు. ఎవడు? ఆ హిందువు ఎవడు? నేను అనండి బిడ్డ, నేను. Yes, you are the people who have created the world in a beautiful manner. Not only that much, सारे संसार को प्यार दिखाया, सारे संसार को शांति सिखाया और कांति दिया. उस कांति में इंसान को फलने के लिए, फूलने के लिए, फलने के लिए, फूलने के लिए पल पल तरसने वाला అంటే ప్రతి క్షణం ఆహారహం ఆలోచించేవాడు ఎవడరా అంటే ఎవడు? హిందువు. అందుకే ఏంటి? మనమంతా హిందువులం అన్నాడు ఒకసారి. హిందువులం ప్రియ బంధువులం, సుగుణ సింధు జల బిందువులం, మరల మరల ఇట జనన ముందుచు హిందువుగానే మరణిద్దాం, హిందువుగానే జన్మిద్దాం. ఇప్పుడు మీకు బాటలో పోతుంటే ఎప్పుడన్నా భయం అయిందా? అయ్యింది బిడ్డ. ఎవడన్నా ఓ తురుకోడు గడ్డం పెట్టుకొని వాడు ఇట్లా వస్తే మీరు ఊరికే భయపడిపోతారు. నిజం చెప్పండి, నిజమా కాదా? భయపడరా? అయితే ఇట్లాంటి పరిస్థితులను నెగ్గడానికే మనకేం చేసింది బిడ్డ అంటే 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని, 1925లో ఆర్ఎస్ఎస్ అంటాం కదా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. 1925లో డాక్టర్జీ, ఒక డాక్టర్ ఆయన డాక్టర్ హెడ్గేవార్ సార్ ఏం చేసిండంటే ఆ రోజు పరిస్థితులన్నీ చూసిండు. చూస్తే మీలాంటి పిల్లల్ని అడిగితే మేము శాఖకు రావన్నారు. ఎందుకురా అంటే వాడు కొడుతున్నాడు, వీడు కొడుతున్నాడు, బిడ్షోడు కొడుతాడు, ఇంకా మేము రామ్ శాఖకు అన్నారు. అరే ఈ శాఖకు రాకపోతే ఎట్లరా అంటే అయితే వస్తాం కానీ చెప్పక ఎవరికన్నా. అమ్మ ఇట్లా భయపడితే ఎట్లయితుందిరా మరి అని ఆయన ఏం చేసిండు, ఓ ఇది ఇట్లా ఉందా అని చెప్పేసి శాఖలు మొదలుపెట్టిండు. శాఖలు మొదలుపెట్టి ఏం చెప్పిండంటే ప్రతి ఊరిలో 100కు 5 మందిని తయారు చేయాలి. ఎంతమందిని? 5 మందిని తయారు చేసే చాలు. 5 आदमी मिलके पांडव क्या किया? 100 कौरवों को मार डाल दिया. వెరీ గుడ్. సో 100 మంది కాబట్టి మనకు 5 మంది ఉంటే బలము.
10 మంది ఉంటే ఇంకా బలము. కాబట్టి ఈ 5 మందిని తయారు చేసి ఏం చేసిన పాండవులను తయారు చేస్తే మన దేశం బ్రహ్మాండంగా ప్రపంచంలో ఒకసారి ప్రపంచాన్ని ఇట్లా గజ వణికించొచ్చని చెప్పేసి ఈ 100 సంవత్సరాల 1925 ఇప్పుడు ఏ ఇయర్ 2025 అంటే కరెక్ట్ గా 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ఎట్లా పైకి వచ్చింది అంటే ప్రపంచంలో పేరు చెప్తే ఇప్పుడు అన్ని దేశాలు గజ వణికిపోతున్నాయి. మీరు అనుకుంటున్నారు, మీరు నమ్మతలేరు, మీకు నమ్మకం తెలియదు. కానీ మీరు ట్రంప్ కు ఫోన్ చేయండి, ట్రంప్ కు ఫోన్ చేసి సార్ ఆర్ఎస్ఎస్ అంటే వద్దులేదు వాళ్ళ పేరు చెప్పక, వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ క్యాపబుల్, వెరీ ఎమినెంట్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు వీరులు, ధీరులు, శూరులు, గుణవంతులు, ధనవంతులు, త్యాగవంతులు, భోగవంతులు, ఐశ్వర్యవంతులు, దేశభక్తులు. అట్లాంటి దేశభక్తులను మేము ఎక్కడ చూడలేదు అని చెప్పేసి ఈ రోజు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ ఎట్లాంటిది అంటే ఈ రోజు ఒక మహావృక్షమయ్యి, ఒక మహావృక్షం అంటే ఎంత అంటే ఈ రోజు ఎంతమంది స్వయం సేవకులు, 10 కోట్ల మంది స్వయం సేవకులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ లో. ఎంతమంది ఉన్నారు? 10 కోట్ల మంది స్వయం సేవకులు. విశ్వ హిందూ పరిషత్ ఉంది. 1965లో మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ అని ఆయన పెద్ద ఋషి గడ్డ ఉండేది. డాక్టర్ జీ చెప్పిండు, అరే నీవేం చేస్తావు నాకు తెలియదు, వచ్చే 50-60 సంవత్సరాల్లో భారతదేశంలో మనకు తిరుగు లేకుండా చేయాలి. ఎందుకంటే మనమే మంచి వాళ్ళం, మన మంచితనాన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే మనం ఎందుకు ఊరుకుంటాం అని చెప్పేసి సీరియస్ గా ఉండమని చెప్పాడు. చెప్తే అట్లే స్వామి అని చెప్పేసి సార్ అని చెప్పి గురూజీ ఏం చేసిండంటే విశ్వ హిందూ పరిషత్ చెప్పిండు. అట్లాగే రామకృష్ణ పరమహంస ఏం చేసిండు, వివేకానందని పెట్టి రామకృష్ణ మిషన్లు పెట్టిండు. రామకృష్ణ మిషన్ విన్నారా మీరు ఎప్పుడన్నా? రామకృష్ణ మిషన్ గోమల్గూడలో ఉంది, హైదరాబాద్ లో. అట్లా ఇవన్నీ చేసి మనం అంతా ఏం చేసినాం బిడ్డ అంటే ప్రపంచంలో మనం ఒక సిస్టమ్ ను మెయింటైన్ చేసినాం. ఏం చేసినాం? సిస్టమ్. ప్రతిదానికి ఒక పద్ధతి ఉండాలి. దేర్ షుడ్ బి ఏ డిసిప్లైన్, దేర్ షుడ్ బి ఏ ఆర్డర్. సో ఆర్డర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. అంతేనా? ఈయన మరాఠీలో ఎవరు ఉన్నారా పిల్లలు? मराठी ना काय रे त्यांना आपलं नाव काय? मधीश. किती वर्ष झालं आहे ते? किती वर्ष झालं हैदराबाद मध्ये? आई वडील इथेच आहे. हाँ तो मराठी में क्या बोलते हैं मालूम है? चालतो मी सारखा हा चालण्याला अंत नाही, नसे दुःखात उद्वेग सुखाची लालसा नसे, नसे तृष्णा भय क्रोध तो స్థితప్రజ్ఞ సంయమి. మనమంతా స్థితప్రజ్ఞలో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పిండు? స్టాయిక్నెస్ గురించి చెప్పిండు. ఏం చెప్పిండు బిడ్డ? STOIC స్టాయిక్నెస్. ఆ స్థితప్రజ్ఞత రావాలి. స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఉండాలి. ఎవడన్నా తననీకి వచ్చిందనుకో మనం వానికంటే గట్టిగా తయారు కావాలి. ఎవడన్నా మంచిగా మాట్లాడిననుకో వానికి వంగి దండం పెట్టాలి. గురువులు కనిపించారనుకో మనం ఏం చేయాలి? పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులకు పొద్దున్నే లేచి ఏం చేయాలి? పాదాభివందనం చేయాలి. చేసి మనకు పెద్దలు గురూజీ డాక్టర్ జీ చెప్పిన కదా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి అహల్యాబాయి హోల్కర్ కాశీలో మన టెంపుల్ బలగొట్టిండు. ఎందుకు అంటే నీచుడు ఎప్పుడు ఏం చేస్తా అంటే ఏం పని లేని పనులు చేస్తున్నాడు. ఊరక సజ్జనుండు ఒదిగి ఉండిననైన నిష్కారణం ఓర్వలేక అపకారము చేయుట వారి విద్యగా, వారికి అపకారం చేసేదే వారి విద్య. వాడు ఒక హౌలగాడు, ఒక లఫ్ట్ కాడాడు. అపకారము చేయుట వారి విద్యగా, చీరెలు 100 టంకములు చేసేటి వైనను పెట్టెనుండగా చేరి చినింగిపోగుడుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కర అన్నాడు. భాస్కర శతకం. ఇవన్నీ చదివితే ఏమైతుంది బిడ్డ అంటే మీరు 15 ఏళ్లకే మీరు మంచి మెచ్యూరిటీ వస్తుంది. ఒకడు మీ అరే 10th క్లాస్ లా 2nd క్లాస్ వచ్చిండ్రో అని ఇట్లా ఏడిండు అనుకో, నాకు పోతుంది అన్న అనుకో, మనకేమన్నా అర్థం ఉందా బిడ్డ? అట్ట కాదు, అరే 2nd క్లాస్ ఇంటర్మీడియట్ में देख मैं स्टेट फर्स्ट आता हूं, అట్లా ధైర్యం రావాలి. ఏం రావాలి? 10th క్లాస్ में 2nd క్లాస్ ఆకే 10th క్లాస్ में పాస్ అయినోడు, 10th క్లాస్ లో కేవలం 35% మార్కులు వచ్చినోడు స్టేట్ ఫస్ట్ వచ్చిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే మనకు పట్టుదల రావాలి. ఏం రావాలి? పట్టుదల. హిందీలో ఏమంటాం? అటలత. అటల్ బిహారీ వాజ్పేయి కదా, అటలత, నిర్భీకత, నిడరత, డిటర్మినేషన్, ఇండామిటబుల్ డిటర్మినేషన్ అండ్ అన్డయింగ్ ఆప్టిమిజం అంటాం. ఆప్టిమిజం అంటే ఏంటో తెలుసా? వినరా పదం? వాట్ ఈజ్ ఆప్టిమిజం? ఎస్, ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఫీలింగ్. మనకున్నటువంటి శాస్త్రాలు ఇది చూడండి, మనకున్నటువంటి శాస్త్రాలన్నీ, మనకున్నటువంటి ఇప్పుడు ఉపనిషత్తులు, వేదాలు ఏం చెప్పినాయంటే ఎవ్రీథింగ్ ఇది కూడా శుభాంతం సుఖాంతం. శుభ్ సే అంత హువా హై, సుఖ్ సే అంత హువా హై. అట్లా కాబట్టి మన చరిత్ర, మన దేశం యొక్క వేల సంవత్సరాల ఆద్యంతము లేక కొనసాగుతున్నటువంటి ఆసేతు హిందూ హిమాచలం దాకా మనం సాగుతున్నటువంటి ఆసేతు సీతగిరి ఉన్నటువంటి మొత్తం మన చరిత్ర అంతా ఏం చెప్తుందంటే డర్నా నహి మర్నా హై తో మర్నా సీకో లేకిన్ డర్నా మత్ సీఖనా, జిందగీ మే ఏక్ హీ కామ్ కర్నా హై, షేర్ కే జైసే ఖడా హోనా హై. షేర్. అందుకే ఏమన్నాడు వివేకానంద? ఏమన్నాడు? స్వయమేవ మృగేంద్రత అన్నాడు. ఏమన్నాడు? స్వయమేవ మృగేంద్రత. స్వయంగా సింహం లాగా ఉండాలి.
ఆనో భద్ర క్రదవో యంతు విశ్వత అన్నారు. ఏమన్నారు ఋగ్వేదంలో ఫస్ట్ లైన్ లో ఏం చెప్పిన బిడ్డ అంటే ఆనో భద్ర క్రదవో యంతు విశ్వత లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు us ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అన్నారు. అంటే మనకి ఎప్పుడు గొప్ప ఆలోచనలు రావాలి, మంచి ఆలోచనలు రావాలి. ఈ గొప్ప మంచి ఆలోచనలను కలిపి మనం సమాజాన్ని నిలపాలి. ప్రపంచానికి మనం ఎప్పుడు నిరంతరము మార్గదర్శకంగా నడవాలి. ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా నేను చెప్పింది సర్దాలేం కదా అలా అదే ఏమైంది ఎక్కువైందా తక్కువైందా? నేనేం చేసా బిడ్డ అంటే భయపడిపోయినా. ఎందుకు తెలుసా, నేను చిన్నప్పుడు మీలాగానే పొలంలో పనిచేస్తుంటే ఈ చెట్ల మీద పసిరిక పాములు ఉంటాయి. పచ్చగుడ్డికి ఇంత పొడుగు ఉంటుంది, అది ఆకుల్లాగానే ఉంటుంది, అది కనిపించదు కానీ ఇట్లా పోతుంటుంది. అయితే నేను దానికే భయపడిపోయి పరిగెత్తుకొని ఉరికినా. తర్వాత ఏమైంది బిడ్డ, చిన్న పెద్దగా అయినా కదా, పసిరిక పాముల చూసి ముందు బెదురుకున్నాను, విషనాగం నల్ల చూసి నిజం తెలుసుకున్నాను. ఆ పసిరిక పాము అస్సలు కరవదు బిడ్డ, అది పామే కానీ కరవదు, చాలా మంచిది, అది దాని బతికేది. కానీ పసిరిక పాముకు భయపడతాం కానీ మన పక్కన ఉన్నటువంటి విషనాగులు ఎవర్రా అంటే మనుషులే. ఈ మధ్య కాలంలో మతం పేరు మీద ఈ ముస్లిమ్స్, ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్, వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే మనల్ని విషనాగులుగా చూస్తున్నారు, మనల్ని కాటేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ శక్తులన్నింటినీ ఎదుర్కొని మళ్ళీ మనం రాముల్లాగా కూర్చున్నాం. కాకాసురుని కథ తెలుసా మీకు? రామాయణంలో సార్ చెప్పింటాడు. ఒక కాకి ఏం చేసిందంటే వచ్చి సీతమ్మను బాగా ఓడిసింది, ఇట్లా చెంప బాగుందని. ఓడిస్తే రాముడు ఏం చేసిండు, అనేది ఒకసారి చూసిండు, 2 సార్లు చూసిండు, 3 సార్లు చూసిండు, 5 సార్లు చూసిండు, 10 సార్లు చూసిండు, ఇంకా రావలేదు అనుకున్నాడు. ఒక భారం వేసాడు. ఇక అది పోయింది ఆమె ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి దగ్గరికి పోయింది. పోతే ఏమైంది లాస్ట్కు ఎవరు చెప్పిన హమ్ బచా नहीं सकता है किसके पास जाना है, फिर आप राम के पास जाना है, जीना है तो जियो, मरना है तो मरो, लेकिन जाना है राम के पास, कोई दूसरा उपाय नहीं है అంటే ఇంకా అందరూ కలిసి మళ్ళా రాముని దగ్గరికి వస్తే కథం చేసిపోయాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి, మనము శత్రువును చాలా జాగ్రత్తగా అంచనా వేసి శత్రు దుర్భేద్యంగా మనం తయారు కావాలంటే మనం మన దేశాన్ని, మన సామ్రాజ్యాన్ని, భారతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో, అఖండ భారత్ ఏదైతే ఉందో, అఖండ భారతం నిలుపుకోవడానికి ఈరోజు మనకు అనేక ముస్లిం దేశాలు, అనేక క్రిస్టియన్ దేశాలు, యూరోపు, ఎన్ని ఖండాలు ఎన్నున్నాయి బిడ్డ? 7 ఖండాలలో ఉన్న దేశాలలో 192 దేశాలు యుఎన్ఓలో ఉన్నాయి. ఈ 192 దేశాలలో 180 దేశాలు ఇప్పుడు ఏం చెప్పినాయంటే మోదీకి, आप कुछ भी करो, पाकिस्तान वाला ज्यादा नखरा कर रहे हैं तो छोड़ो मारो, कुछ भी करो, हम आपके साथ हैं और हिम्मत न हारो అని చెప్పారు. कुछ भी हारो, मत वाले बनना नहीं, हिम्मत वाले बनना है. हमें क्या बनना है? हिम्मत वाले बनना है, मत वाले नहीं बनना है. అదొక్కటి. తర్వాత ఏం చేయాలి, తల్లిదండ్రులను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అమ్మాయన్న కమ్మని పదమన్న, అమ్మాయన్న కమ్మని పదమన్న, అమృతంబు కన్న అమ్మ పదమే మిన్న, అమృతంబు కన్న అమ్మ పదమే మిన్న, మరువరాదు మీరు మనుజ జన్మలోన. ఈ మనుజ జన్మలోన ఎప్పుడు కూడా అమ్మను మరవరాదు, తల్లిని తిట్టరాదు. ఈ గుణాలు నేర్చుకుంటే మీరు జీవితంలో ఎంతో బాగుపడతారు. ఎందుకు చెప్తున్నంటే మేము మట్టితో ఆడుకున్నాం. సురేంద్ర రెడ్డి సార్, మేమంతా సారోళ్ళందరూ కూడా వ్యవసాయం చేసి, నాగలి దున్నువారు నన్ను గన్నవారు, మడికి ఒక్క పూట బడికి ఒక్క పూట, మలిపినారు మమ్ము మలిచినారు. ఓ పూట బడిపోయేది, ఓ పూట మా పొలానికి వెళ్ళేది, పని చేసేది. మీరు ఇప్పుడు ఒక 4 రోజులు శిబిరానికి రావాలంటే అమ్మ మా నాయన ఏమంటాడో ఏమో, మా అమ్మ ఏమంటుందో ఆడుకునేది వాయ, అంతాను తిట్టుకునేది పోతే, గోళీలు ఆడుకునేది వాయ, ఉత్తగానే గిల్లి కజ్జాలు పెట్టుకునేది వాయ. ఇట్లా ఆలోచన చేయకుండా మీరు వచ్చినందుకు మీరు చాలా గొప్పవాళ్ళు. ఇట్లాంటి శిబిరాలు అటెండ్ అయినందుకు మీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. ఇట్లాంటి శిబిరాలను కండక్ట్ చేసి ఇట్లాంటి దానికోసం వచ్చి వాళ్ళు రోజంతా ఇక్కడ మనతో గడిపి మన జీవితాలకు ఒక కొత్త వెలుగును, మనకు ఒక మంచి మార్గనిర్దేశనం చేసి అల్టిమేట్లీ అంటే ముఖ్యంగా మనము ఈ భారతీయ పౌరులుగా, హిందూ పౌరులుగా హైందవ ధర్మాన్ని నిలబెట్టి ప్రపంచానికి మళ్ళీ ఒక వేదవ్యాసుడు, ఒక వాల్మీకి, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక సీత, ఒక భగవద్గీత ఎంతమందికి వస్తుంది? ఎన్ని శ్లోకాలు వస్తాయి భగవద్గీత? చేతడి 10కి పైన ఎవరికన్నా వస్తాయా? హనుమాన్ చాలీసా చాలా బాగా చదివింది కదా. అట్లాగే భగవద్గీతలో ఒక్క శ్లోకం నేర్చుకోవాలి ఫస్ట్. ఒకే ఏది తెలుసా? 2వ అధ్యాయంలో 2వ శ్లోకం, క్లైబ్యం మాస్మక మహాపార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం రక్తోత్కృష్ట పరం తప అన్నాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్న. కాబట్టి భగవద్గీతలో ఇంకోటి బిడ్డ, 18వ అధ్యాయంలో 64వ శ్లోకం, 18వ అధ్యాయంలో 64వ శ్లోకము,
9వ అధ్యాయంలో 34వ శ్లోకము మర్మనాభావ మద్భక్తో మధ్యాజీ మామ్న అనే ఒక శ్లోకము. అట్లాగే 2వ అధ్యాయంలో క్లైబ్యం మాస్మక మహా అనే శ్లోకము. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము ఏంటి? మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం. వెరీ గుడ్. ఇది ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే చదివితే మనం అనుకున్న పనులన్నీ అవుతాయంట. కార్య సాఫల్యతకు ఫస్ట్ మొదటి గీతలోని మొదటి శ్లోకం రోజు పొద్దున్నే లేచి ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడాను పనులన్నీ మంచిగా అవుతాయి. మీరు క్లాస్కి పోతే మంచిగా చదువుతారు, టీచర్ మంచిగా చెప్తుంది, మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి మాటలు వింటారు, మంచిగా ఆనందంగా ఉంటారు, మంచిగా తింటారు, సంతోషంగా ఉంటారు. సంతోషమే సగము బలము. ఏంటి బిడా? మే సగం బలము. తర్వాత అనుమానం ఉండదు. అనుమానమే పెనుభూతం. కాబట్టి అనుమానాలు ఉండకూడదు. ఉంటే ఏమనంటే టీచర్ ఇమీడియట్ గా అడగాలి, సార్ ఇదేంటి అని. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వీఆర్ ద కింగ్స్ ఆఫ్ దిస్ కంట్రీ విత్ ఇన్ 15 years. By 25 years age, by 30 years of your age, you will be leading this country and you will be loading whole world to understand you. What is the loading? All computers will be loaded by Indians. All knowledge will be loaded by Indians. Though you are the youth and you are the real power of the country, where you cannot be forgotten by any other country in the world. అప్పుడు మళ్ళీ ఏమైంది? స్వామి వివేకానంద గుర్తొస్తాడు మనకు. ఏమంటాడు? బీ స్ట్రాంగ్ ఇన్ వర్డ్, హంబుల్ ఇన్ వీల్, డోంట్ లూజ్ యువర్ బ్యాలెన్స్ ఇన్ పెయిన్ ఆర్ ప్రెషర్, డోంట్ బీ too friendly too much to anybody and not so unfriendliness to any. Both are serious for therefore seek the means అని రామాయణం చెప్పింది, వివేకానందుడు చెప్పాడు. కాబట్టి మనం ప్రపంచానికంతా కూడా మళ్ళీ జ్ఞానభిక్ష పెడతాము. మనమంతా కూడా ప్రపంచాన్ని నడిపిస్తాము. ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళు, ఈ శిబిరాన్ని నడిపిస్తున్నటువంటి వారు, ఈ శిబిరానికి అందరూ సహకరిస్తున్నటువంటి వాళ్ళు, ఈ శిబిరానికి స్థలం ఇచ్చినటువంటి వాళ్ళు, మనందరికీ ప్రతిరోజు చక్కటి భోజనం ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు, మనకు అందరిని ఆత్మీయతతో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ మనం ఏం చేద్దాం? హమ్ ప్రణామ్ కరెంగే. క్యా కరెంగే? प्रणाम करेंगे. जय हिंद, भारत माता की. हिंदी का वाक्य मंदी हर मोड़ पर हजारों लोग मिलते हैं, लेकिन ऐसे अनमोल रतन बहुत कम मिलते हैं. हमारे सुरेंद्र रेड्डी जी और मल्लिकार्जुन रेड्डी धूम धूम कर दिया. ఆయన నినాలినాలన్నది కానీ ఆ భాష ఏమంటున్నది టైం అయిపోయింది సార్ అని చెప్తా ఉంది. ఈయనది కూడా వినాలని ఉంటుంది, అదేమో పోతూనే ఉన్నది, ఆగాలి కదా, ఆగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మంచిగా మన మోటివేటర్స్ వీళ్ళిద్దరు కూడా ఏది ఆధ్యాత్మికంలో, సంస్కరణలో, అవతారాల్లో సురేందర్ అవతారం ఒకటి, మల్లికార్జున అవతారం ఒకటి. 2 అవతారాలకు చప్పట్లు కొట్టాలి కదా మీరు. మల్లికార్జున రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా శర్మ గారు, మాణిక్రావు గారు.